మొన్న నరేంద్ర మోడీ గారి పర్యటన తెలంగాణలో, ఇప్పుడు జాతీయ అధ్యక్షుని హోదాలో 3 రోజుల పర్యటన హైదరాబాదు, వరంగల్, ఇతర ప్రాంతం అన్ని వర్గాలతో వారు సమావేశం కావడం, ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసులతో ప్రత్యేక సమావేశం, విద్యార్థులు, యువతతో ప్రత్యేకంగా సమావేశం, వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో, హైదరాబాద్ జిల్లా మొత్తం జిహెచ్ఎంసీ కార్పొరేషన్ సంబంధించి 8 జిల్లాల కార్యకర్తలతో విస్తృత సమావేశాలు. ఈ వరంగల్లో జరిగేటువంటి ఈ సమావేశంలో ఖమ్మం సైతం కార్యకర్తలు పాల్గొనడం, 8 జిల్లా నూతన భవనాలు ప్రారంభోత్సవం చేసుకోవడం, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికల సమాయత్తం కావడానికి పార్టీ విస్తరణ కోసం పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవడం, సామాజికంగా అన్ని వర్గాలకు చేరువ కావడము, ఏ ప్రాంతాల్లో ఇంకా పార్టీ బలహీనంగా ఉన్నామో ఆ ప్రాంతాలు కూడా చేరువ కావడం ఈ ప్రధాన వీరి పర్యటన ఉద్దేశం, లక్ష్యం. అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నటువంటి బీజేపీ వై నాట్ తెలంగాణ అనేటువంటిది ప్రజలు ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్రంలో కూడా గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన పట్ల విసిగి కుటుంబ పాలన, వారి యొక్క అవినీతి, వారి అహంకారపూరితమైనటువంటి పాలనకు మార్పు కోరుకున్న ప్రజల్లో విధిలేని పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ లాభపడింది. వాస్తవంగా కాంగ్రెస్ గెలుపు కాదు. అందుకని ఈ రోజు తెలంగాణ వైపు జాతీయ పార్టీ ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చేదానికి మోదీ తరహా పాలన ఈ రాష్ట్రంలో కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ గెలిపిస్తే పెనం నుంచి పోయి పొయ్యిల పడ్డట్టుగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఎన్నికల ముందు ఇచ్చినట్టు అన్ని హామీలు, గ్యారెంటీలు, హామీలు మొత్తం వాటిని అటకెక్కించి ఢిల్లీకి కప్పం కట్టడంలోనే పూర్తిగా ఆయన నిమగ్నం కావడం, మొత్తం తెలంగాణ సంపదను ఆ రోజు ఒక కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేస్తే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ యొక్క నెహ్రూ కుటుంబానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముడుపులు చెల్లించే దాంట్లో తెలంగాణ సంపదను కొల్లగొడతా ఉన్నారు. నిరుద్యోగుల ఆశను అడియాసలు చేశారు. విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, మహిళలకు 2500 ఆర్థిక సాయం నెలవారీగా, పెళ్లిడికి వచ్చినటువంటి అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామని, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని, వృద్ధులకు, వితంతువులకు 4000 రూపాయలు పెన్షన్లు కల్పిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ మొండి చేయి. ఇవాళ బెంగాల్లో గెలిచిన మొదటి మాసంలోనే ఇచ్చిన మాటకు అనుగుణంగా నెలకు 3000 ఇవాళ పంపిణీ చేస్తా ఉన్నామో ఆ రకంగా మోదీ గారు అంటే చెప్పింది చేస్తారు, చేయగలిగింది మాత్రమే చెబుతారు అనేటువంటి నమ్మకము, విశ్వాసం వల్ల ప్రజలు గెలిపిస్తున్నారు. అందుకని ఆ విశ్వాసం తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అందుకనే ఇవాళ మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద కులాలతో, మతాలతో నిమిత్తం లేకుండా వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి అన్ని పథకాలు కూడా పేదవాడి పేరు మీద పేదవాళ్ళకి కల్పిస్తున్నారు. బట్ దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసి రాబో రోజుల్లో మరి ఈ పార్టీలకు బుద్ధి చెప్పడానికి బీజేపీకి అండగా నిలబడాలి. బీజేపీ కూడా మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా అధికారంలో తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు కూడా ముందుకు పోతామని ఒక కార్యాచరణ ప్రణాళిక త్వరలో దాన్ని మరి ఏ రకంగా వాళ్ళ బలహీనంగా ఉన్న ప్రాంతాలను ఇంకా ఏ వర్గాలు మాకు పార్టీలు చేరుగాలు వాళ్ళు చేర్చుకొని అధికారంలో రావడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తూ, నేను ఒక బాధ్యతగా వ్యక్తిగా జాతీయ స్థాయిలో పార్లమెంట్ బోర్డు సభ్యునిగా, నేను రాజ్యసభ సభ్యునిగా నేను తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను. మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా మోదీ గారి నాయకత్వంలో అది బిల్లు ఆమోదం పొందుతుంది, పునర్విభజన జరుగుతుంది. తెలంగాణలో కూడా సీట్లు, అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెరుగుతుంది. మహిళల రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పి కూడా స్పష్టమైనటువంటి హామీని కూడా నేను ఇవ్వదలుచుకున్నాను.